పై ప్రభుత్వానికి అనుకూలంగా గతేడాది సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 2023లో రెవెన్యూ అధికారులు సర్వే చేశారని ప్రభుత్వం అంటుంటే సర్వే జరగలేదని హెచ్యూ తేల్చి చెబుతోంది. మరోవైపు హెచ్యూ భూములపై విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. నిరసనలు ఉధృతం చేయాలని విద్యార్థి సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. తరగతుల బహిష్కరణకు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అడిగి తెలుసుకుందాం. ఆర్కే, రైట్ శ్వేత, ఏదైతే హెచ్సియులో దాదాపుగా 3 రోజుల కూడా ఏదైతే ప్రభుత్వం 400 ఎకరాల భూమికి సంబంధించి మొత్తం కూడా వీటన్నింటినీ కూడా అమ్మకాలు చేయబోతున్నట్టు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగిందో ఆ తర్వాత ఒకసారిగా కూడా హెచ్సియు యూనివర్సిటీ మొత్తం కూడా ఉధృతంగా మారుతోంది. ఇప్పుడు ప్రస్తుతం మనం హెచ్సియు యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. యూనివర్సిటీకి సంబంధించిన భూముల వ్యవహారం ఏదైతుందో అది మొత్తం కూడా ప్రస్తుతం చాలా చర్చనీయాంశంగా మారింది. ఎవరు కూడా యూనివర్సిటీ లోపలికి వెళ్లకుండా, అలాగే బయట వాళ్ళు ఎవరు రానియకుండా అందరినీ కూడా నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా పోలీసు బందోబస్తును భారీగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఇటు బీజేపీతో పాటు బీజేపీకి సంబంధించిన నేతలు కూడా ఇక్కడికి వస్తున్నట్టు ఇప్పటికే చెప్పడం జరిగింది. వాళ్ళని ఎక్కడికెక్కడ కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సిపిఐకి సంబంధించిన నేతలు కూడా ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో ధర్నా చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి పోలీసు వాహనాలు పెద్ద సంఖ్యలో మొత్తం మోహరించడం జరిగింది. సిపిఐకి సంబంధించిన నేతలు కూడా ఇప్పుడే స్పాట్ కి అయితే చేరుకున్నారు. వాళ్ళు ముందుగానే చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా ఇక్కడ తమ నిరసన అయితే వ్యక్తం చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం సిపిఐకి సంబంధించిన నేతలంతా కూడా పూర్తి స్థాయిలో తమ నిరసన అయితే వ్యక్తం చేస్తూ వాళ్ళందరూ కూడా యూనివర్సిటీ ఇంటికి అయితే వెళ్తున్నారు. ఒకసారి సిపిఐకి సంబంధించిన నేత శోభన్ తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. శోభన్ గారు, శోభన్ భాయ్, శోభన్ అనా, ఇప్పటికే ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములని ఏ విధంగా నిరసన నేతలందరినీ కూడా అరెస్టు చేసి అందరినీ ఒక్కొక్కరిగా కలిసి తరలించడం అయితే జరుగుతుంది. పెద్ద సంఖ్యలో ఇటు బీజేపీకి సంబంధించిన లీడర్లు కూడా ఇప్పటికే చేరుకున్నారు. 1974 అలర్ట్ ల్యాండ్ ఈ రోజు అక్కడ గవర్నమెంట్ ఎట్లయింది? హెచ్సియుకి ఆ రోజు ఇచ్చింది. ఎవరిని కూడా ఇక్కడి నుంచి ఉండకుండా అందరినీ కూడా పూర్తి స్థాయిలో అందరినీ కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సిపిఐకి సంబంధించిన నేతలు ఇప్పటికే చాలా స్పష్టంగా భూమిని కాపాడాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పక్షులు మొత్తుకుంటా ఉన్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వ భూముల మీద కన్నేసి ఒక విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి 400 ఎకరాలను ఇవాళ వేలం పెట్టే ప్రయత్నాన్ని మారిపోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి అప్పుడు వచ్చి ఫుట్బాల్ ఆడిండు. ఫుట్బాల్ ఆడి భూములను చూసుకోవాలి అమ్ముకొని రాహుల్ గాంధీకి ఎలక్షన్ ఫండ్ పంపించడానికి ఈ హెచ్సియు భూముల వేలం పాట పెడుతుండు. ఢిల్లీలో రాహుల్ గాంధీకి పైసలు పంపించడానికి రేవంత్ రెడ్డి ఈ హెచ్సియు భూముల ఆపి అమ్మి చేస్తున్నారు. జీవ హింస చేస్తుండు రేవంత్ రెడ్డి. జింకలను చంపుతుండు. ఒకసారి సిపిఐకి సంబంధించిన నేతలు పెద్ద సంఖ్యలో బైఠాయించారు. మొత్తం కూడా యూనివర్సిటీకి సంబంధించిన భూములన్నింటినీ కూడా వాళ్ళు ఏదైతే 400 ఎకరాల భూములు మొత్తం కూడా వాళ్ళు చేస్తున్నట్టు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్బంధం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన అవసరం ఉంది. యూనివర్సిటీ 400 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేయాలనుకుంటే రేవంత్ రెడ్డి సర్కార్కి పెద్ద ఎత్తున గుణపాఠం తప్పదు. ఈ రాష్ట్రంలో యూనివర్సిటీల భూముల్ని కాజేయాలనే మోసపూరితమైన వైఖరిని సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటా ఉన్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో మీరు యూనివర్సిటీ భూముల్ని కాపాడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి, ఎస్సీయూ భూముల్ని రక్షించాలి, 200 ఎకరాల వేలాన్ని ఆపాలి, రక్షించాలి, పోలీసుల జులుం, ఎస్సీయూ ప్రాంగణం అంతా కూడా రణరంగంగా మారుతున్న పరిస్థితి అనిపిస్తుంది. ఒక్కసారిగా కూడా ఇటు సిపిఐకి సంబంధించిన వాళ్ళతో పాటు బీజేఎం సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. దీంతో అందరినీ కూడా ఒకసారిగా కూడా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి బీజేపీకి సంబంధించిన నేతలతో పాటు సిపిఐకి సంబంధించిన నేతలందరినీ కూడా ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో అందరినీ కూడా తరలిస్తున్నారు. మేము సేవ్ చేసేంత వరకు పోరాటం ఆగదు. ఖచ్చితంగా మేము పోరాటం చేస్తూనే ఉంటాము. సెంట్రల్ యూనివర్సిటీ అందరినీ కూడా ఒక్కసారిగా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు కూడా ఇటు ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేకపోయినప్పుడు కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరుతో ఈ రోజు ప్రభుత్వ భూముల్ని, యూనివర్సిటీ భూముల్ని అప్పన్నంగా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. దుర్మార్గమైన వ్యవస్థ. ఈరోజు పోలీసులు వచ్చే ప్రజాపాలన పేరుతోటి అధికారం చేపట్టి పోలీసులతోటి అసలు మనుషులను చూడకుండా కూడా నిర్లక్ష్యంగా ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన నడవట్లేదండి. రాక్షస పాలన చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇవాళ పచ్చని పంట పదమల యొక్క యూనివర్సిటీ నాశనం కంకణం కట్టుకున్నాడు. ఇంతకింత అనుభవిస్తావు రేవంత్ రెడ్డి. విద్యార్థుల యొక్క ఉసురు తగిలి నువ్వు నాశనం అయిపోవడం గ్యారంటీ. కంపెనీలకు అమ్మాలని విపరీతంగా ప్లాన్ చేస్తున్నది. మీ జీవన విద్య వైద్యాన్ని కాపాడాల్సిన అవసరము ప్రభుత్వం పైన ఉన్నా కూడా వాటిని రక్షించకుండా తన సౌలభ్యం కోసము రేవంత్ రెడ్డి భూములు అమ్మాలని చూస్తున్నారు. ఖబర్దార్ సీఎం గారు. చాలా మంది మాత్రం ఇక్కడ ఒకసారి విజువల్ చూసుకుంటే పెద్ద సంఖ్యలో పోలీసులు మొత్తం కూడా మోహరించడం జరిగింది. వచ్చిన వాళ్ళని వచ్చినట్టే అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి అందరినీ కూడా తీసుకెళ్తున్నారు. మరికొంతమందిని కూడా సిపిఐకి సంబంధించిన నేతలు ఎవరుతున్నారు. సిపిఐకి సంబంధించిన నేతలందరినీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో మోహరించారు. ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా పూర్తి స్థాయిలో అందరినీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోకి తరలిస్తున్నారు. అలాగే ఒకసారి అటు గేటు దగ్గర చూసుకుంటే విద్యార్థులు ఎవరు కూడా ఇటు రాకుండా అందరూ కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులందరినీ కూడా గేటు బయటే వాళ్ళందరినీ కూడా నిలిపేయడం జరిగింది. ఈ రోజు దాదాపుగా 3 రోజులుగా కూడా వాళ్ళు ఇక్కడ తమ నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నా కూడా ఇక్కడ కూడా ఎవరు కూడా దిగి రావట్లేదు. ఏబీపీకి సంబంధించిన లీడర్లు ఎవరుతున్నారో స్థానికంగా యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. 400 ఎకరాలకు సంబంధించిన ఈ వ్యవహారం ప్రస్తుతం మొత్తం అన్ని చోట్ల కూడా ఖచ్చితంగా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఇష్యూను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం అందరూ కూడా ఏదైతే వాళ్ళు ప్లకార్డులతో ఇక్కడికైతే రావడం జరిగింది.
సేవ్ హెచ్సియు అంటూ కొంతమంది, అలాగే గో బ్యాక్ తెలంగాణ పోలీస్ అంటూ కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. Sir, outside people are coming and there will be a lot of disturbance. No, sir. So, please go inside. Sir, we will abide with the police. Okay. We will abide with the police. This is where we have protested yesterday. Yeah. If you think that people are coming outside, we will abide with we will abide with the law. It's okay. We are doing peaceful protest. We are doing peaceful protest. Sir, can you ask them why they are asking us to go inside? That people are coming from outside and Sir, you stop them there. You stop them there. Sir, you stop them there. Sir, this is our land. This is our land, sir. this is thoroughfare. No, Please go in. no. This is passage. No, sir. Sir, ये तो गलत है. ये आप लोगों को अलो करेंगे इससे पहले भी. Sir, any specific reason why we have to go inside? I am already telling you that people are coming from outside. There will be a lot of So you problems. stop them there itself, sir. Police go back! Go back! Sir, please, sir. గేట్ దాటలేదు సార్ మేము ఇక్కడ చేస్తాము ప్రశాంతంగా చేసుకుంటాము తెలంగాణ పోలీస్ కొంతమంది ఏబీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేయాలి. ఎందుకంటే పోలీసులతో వాళ్ళంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో గేట్ బయట చేస్తామన్నారు. పోలీసులు మాత్రం గేట్ లోపలికి వెళ్లి చేసుకోవాలంటూ కూడా వాళ్ళైతే సూచిస్తున్నారు. లోపల వాళ్ళంతా కూడా బయట వాళ్ళంతా కూడా ఇటు లోపలికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా పోలీసులు వాళ్ళ తరపు రీజన్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకసారి ఎస్ఐకి సంబంధించిన స్టూడెంట్స్, ఏబీపీకి సంబంధించిన విద్యార్థి విభాగం ఉన్నారు. ఓవైపు ప్రభుత్వం 400 ఎకరాలు కూడా ప్రభుత్వానికి అని చెప్తున్నారు. మీరేమో బయోడైవర్సిటీ లోపల చాలా కీలకమైన ఉంది, అలాగే ఎస్సీకి సంబంధించిన భూములు ఏ విధంగా చేస్తా అన్నారు, మీ ఆందోళన ఏ విధంగా చేయబోతున్నారు? మేము ఆ ల్యాండ్ అది యూనివర్సిటీ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా అనేది వాళ్ళు చెప్పాలి. మేము మరి అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే మరి ఇది ఎవరి ల్యాండ్ అండి? అది మీ ల్యాండే లీగల్ గా. మీదైతే హాలిడేస్ ఉన్న 2 రోజులలో ఎందుకు ఓవర్ నైట్ బయోడైవర్సిటీ మొత్తం నాశనం చేస్తున్నారు? ఇప్పుడు చూడండి, మేము పీస్ఫుల్ గా మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము, మమ్మల్ని లిఫ్ట్ చేస్తున్నారు. అడగండి పోలీసు వాళ్ళని, దయచేసి వాళ్ళని అడగండి, మమ్మల్ని ఎందుకు ఇక్కడ అబ్స్ట్రక్ట్ చేస్తున్నారు వాళ్ళని అడగండి ఒకసారి. అడుగుతా వాళ్ళని కూడా అడుగుతాం, కానీ మీ ఆందోళనలో రాబోయే రోజుల్లో ప్రభుత్వం వెనక్కి తీవ్రం చేస్తాం. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకపోతే ఇంకా తీవ్రం చేయబోతున్నాం. రేవంత్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావు నీ తాటాకు చప్పుట్లకి ఇక్కడ భయపడేది లేదు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మా ఉద్యమం ఇంకా తీవ్రం చేయబోతుంది. విద్యార్థులంతా కూడా ఒక్కసారిగా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అందరూ కూడా ఏదైతే తాము శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సమయంలో ఏ విధంగా ఇక్కడి నుంచి మా అందరినీ వెళ్ళగొడతారంటూ కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా హెచ్సియు వద్ద అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓవైపు బీజేపీకి సంబంధించిన నేతలు, అలాగే సిపిఐకి సంబంధించిన నేతలు హెచ్సియు వద్ద ముట్టడికి వస్తే, మరోవైపు లోపల ఉన్న విద్యార్థి విభాగాలన్నీ కూడా తమ ల్యాండ్ ని కాపాడుకునేదాకా ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేసేదే లేదు అంటూ కూడా తెగేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ శ్వేత పరిస్థితి. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.